హాయ్ హలో ఎలా ఉన్నారు అందరికీ నమస్తే. నేను మీ చిరంజీవిని. కే అంటే కాకుమాని చిరంజీవి. ఓకే, ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 8 గురించి అయితే మాట్లాడుకుందాము. మనం ఓన్లీ మన ఛానల్ ద్వారా సాటర్డే సండే రివ్యూస్ మాత్రమే ఇద్దాము. అలాగని రివ్యూస్ ఇచ్చే అంత పెద్దవాడిని కూడా కాదు, మన ఛానల్ కూడా అంత పెద్దదేం అవ్వలేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఈరోజు ఎపిసోడ్ చూసి ఉంటారు ఆల్రెడీ. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, నాగార్జున గారు వచ్చి ఎవరికి వార్నింగ్ ఇచ్చారు, ఎవరిని అప్రిషియేట్ చేశారు అనేది అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా శేఖర్ భాషకైతే గుడ్ న్యూస్ చెప్పడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటారా, సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. సేమ్ మాకు పుట్టిన బేబీ అదే టైంలో డెలివరీ టైంలో నేనైతే లేను, నేను డ్యూటీలో ఉన్నాను. కానీ సడన్గా అయితే అలా జరిగిపోయి నేను రావడానికి కూడా కుదరలేదు. కానీ నాకు ఒక ఫోన్ కాల్ ద్వారా కాల్ చేసినప్పుడు నాకు రెండు ఎక్స్ప్రెషన్స్ నా ఫేస్లో కనిపించేసినాయి. అంటే ఏడుపు కనిపించింది, అదేవిధంగా నవ్వు కనిపించింది, హ్యాపీనెస్ అనేది. అలాగే ఈ ఎపిసోడ్లో అయితే శేఖర్ భాష అయితే నేను అలాగే చూసాను, చాలా హ్యాపీ అనిపించింది. నాగార్జున గారు కూడా చెప్పడం బాగా నాకైతే అనిపించింది. ఓకే, శేఖర్ భాష అది ఇంకా పక్కన పెట్టేస్తే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇకపోతే సోనియా విష్ణుప్రియ గారి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సోనియా గారు విష్ణుప్రియని అనడం అనేది చాలా రాంగ్. ఎందుకు, అది ఇంట్లో విషయాలు అనేది ఈ ఇంట్లోకి తీసుకురావడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకైతే నేను ఏం చేసినా కూడా నా వెనక నా వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి బాధపడుతూ ఉంటారు, ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు, లైవ్ చూస్తూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు అనేది అయితే రాంగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కరికి కొంచెం ఏదో బ్యాడ్ జరగచ్చు, అవన్నీ మర్చిపోయి హ్యాపీగానే ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. దాన్ని కూడా ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. అలాగే నాగార్జున గారు కూడా సేమ్ పాయింట్ని పట్టుకున్నారు. నేనైతే ఈ వారంలోనే అదే మాట మాట్లాడదాం అనుకున్నాను. ఈరోజు నాగార్జున గారు కూడా సేమ్ పాయింట్ అయితే రిలీజ్ చేశారు, నాకైతే చాలా నచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లో అయితే కెప్టెన్సీ లేదు, అది ఆల్రెడీ చెప్పేశారు. నో లిమిట్స్, నో ఫుడ్, ఇవన్నీ మనమే సొంతంగా తయారు చేసుకోవాలి, సొంతంగా క్రియేట్ చేసుకొని సంపాదించుకోవాలి ఫుడ్ని కూడా లాస్ట్కి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా దానికి సంబంధించి ఒక ముగ్గురినైతే చీఫ్లుగా పెట్టారు. వాళ్ళెవరు, నిఖిల్ అండ్ యష్మి అండ్ నైనిక. సో వీళ్ళు ముగ్గురు అయితే బాగానే చేశారు ఫైనల్గా. కానీ లాస్ట్కి వచ్చే టైంకి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా చీఫ్ నుంచి తొలగిస్తారు. ఓకే, అదే జరిగింది. ఆ పొరపాట్లు ఏం జరిగింది అనేది ఈ వారం అంతా మీరు చూసే ఉంటారు, అది మీరే కనిపెట్టేసేయండి. ఆ పొరపాటు ఏంటనేది, ఎందుకు యష్మిని నైనికాని చీఫ్ల నుంచి పక్కన పెట్టేశారు. ఓకే, దానికి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకేంటంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, నాగమణికంట సీత ఒక ఫ్లోర్ గురించి ఒక గేమ్ ఆడారు. గేమ్ కాదు, సంపాదించుకోవటం. దాన్ని 250 గ్రామ్స్ అని ఉండాలి, కానీ యష్మిక కరెక్ట్గా వెళ్ళలేదు, కరెక్ట్గా పాయింట్అవుట్ చేయాలి. ఒక సంచాలకుగా ఏం చేయాలి, ప్రతిదీ మైండ్లో పెట్టుకొని ఉండాలి. ఓకే, దానివల్ల ఇప్పుడు యష్మి చెఫ్ నుంచి తొలగించేశారు ఆల్రెడీ. ఒకే ఒక్క రాంగ్ వల్ల యష్మి అయితే మంచిగా ఆడుతుంది. ఫస్ట్ వీక్ అంతా బాగానే ఆడింది, అంతా పర్ఫెక్ట్. కానీ సెకండ్ వీక్లో వచ్చేకి కొంచెం అలా పెరిగిపోయింది. మరి ఎందుకు పెరుగుతుందో ఏమో తెలియదు, మనకు అదంతా అనవసరం. ఇప్పుడు తొలగిపోయారు, ఏం చేద్దాం. ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. మీరైనా సరే అది ముందుకు ఒక అడుగు వేస్తున్నామంటే దాని గురించి మనం బాగా ఆలోచించి థింక్ చేయండి బాగా. ఒక్కసారి వెనకడుగు వేసిన తర్వాత మళ్ళీ దానికి ముందు అడుగు రావాలంటే సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా కష్టపడాలి. ఇప్పుడు అదే జరిగింది లోపలైతే. ఇంకా ఫైనల్గా అయితే ఓటింగ్ జరిగింది. చీఫ్ అనేది ఇద్దరం ఉండాలి ఈ వీక్ నుంచి అయితే. దానివల్ల ఒకరు ఆల్రెడీ నిఖిల్ గారు అయితే ఉన్నారు. ఓకే, పర్ఫెక్ట్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకరిని పెట్టాలి కాబట్టి చీఫ్గా వాళ్ళకి ఒక కాంపిటీషన్ అనేది పెట్టారు. వైట్ బ్లాక్ అనేది లిక్విడ్స్ పోసే టైప్లో ఒక గ్లాస్ బాల్లో నుంచి. అదైతే మంచిగా అందరికీ హ్యాపీగా అనిపించింది. ఎందుకు, గుడ్ డెసిషన్స్ తీసుకున్నారు అందరూ.
ఇంకా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఎవరు ఈ వీక్లో చీఫ్గా రెండో అతను ఎవరు రాబోతున్నారు, ఎందుకు ఎందుకనేది. ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ గారు ఒక పక్కన ఉన్నారు, ఫస్ట్ నుంచే మంచిగా వెళ్తున్నారు కాబట్టి నిఖిల్ గారిని అయితే ఉంచేశారు. ఇప్పటి నుంచి ఇద్దరు అనుకున్నాం కదా మనం ముందు, ఆ ఇద్దరిలో ఒకరి కోసం ఒక కాంపిటీషన్ పెట్టారు. అది ఎవరికి ఓటేస్తారో వాళ్ళని సెకండ్ చీఫ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. అందరూ మ్యాక్సిమం చాలా వరకు అయితే అభయ్ గారికి ఓటేయటం జరిగింది. అదే వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరిగింది. అలాగే అభయ్ గారు అయితే సెలెక్ట్ అయ్యారు. అందరూ హ్యాపీ, నాకు కూడా హ్యాపీ, బాగా ఆడుతున్నారు కాబట్టి. ఇంకందరూ ప్రేరణ, సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు. శేఖర్ భాష, పృథ్వీరాజ్, అఫ్రీద్. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇప్పుడైతే అబ్బాయి గారు బాగా సెలెక్ట్ అయ్యారు కాబట్టి తను కూడా బాగా వర్క్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. నిఖిల్ అండ్ అబ్బాయి చీఫ్లుగా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఒక క్లాప్స్ కొట్టేద్దాం. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ అయితే వచ్చేసింది. ఈ వారం నాగార్జున గారు ఒకరిని చేస్తారన్నారు, కానీ ఇద్దరు నుంచే సేవ్ చేశారు. వాళ్ళిద్దరు ఎవరు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి పోతే ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్తే ఈ వీక్ ఎలిమినేషన్లో ఉంది ఎవరంటే ఒకటే నిఖిల్ అండ్ విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, భాష, ఆదిత్యవం అండ్ సీత, పృథ్వీరాజ్. వీళ్ళల్లో ఇద్దరు సేఫ్ అయ్యారు. వాళ్ళిద్దరు ఎవరు? నైనిక ఒకరు అయ్యారు సేఫ్, తను చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నిఖిల్ బాగా ఆడుతున్నాడు, అందుకే సేవ్ చేశారు. ఓకే, అంత మంచిగా అనిపించింది. నెక్స్ట్ అంటే రేపు ఎవరు సేఫ్ అయిపోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది మీకు ఏమైనా ఐడియా వస్తే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ. అలా